close to violet on a Sunday. Nearly made it into bloom, but I know, oh, the ordinary Monday turning back to blue. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ వెనస్డే మార్నింగ్ అరౌండ్ 7:38 అవుతుంది టైం అయితే. ఓకే, ఇది లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు, బాగా చేసుకున్నారని అనుకుంటున్నా. అండ్ నేను కూడా చాలా బాగా చేసుకున్నాను. యూట్యూబ్ మొత్తం అందరూ వరలక్ష్మి వ్రతం వ్లాగ్స్ పెడుతుంటే నేను ఇంకా ఆ క్లీనింగ్ దగ్గరే ఆగిపోయాను అనమాట. స్టిల్ ఎట్ దిస్ క్లీనింగ్ వ్లాగ్స్. ఇది ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఇప్పుడు టైం దొరికింది. సో వెల్, ఐఎమ్ హియర్. అండ్ వరలక్ష్మి వ్రతం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను, ఈసారి డెకోర్ కొంచెం మంచిగా చేసుకున్నాను అనమాట. ఎవ్రీథింగ్ వ్లాగ్ తీశాను నాకు కుదిరినంత మటుకు. ఆ వ్లాగ్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫ్రైడే కంటే ముందే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దిస్ వ్లాగ్ యాజ్ యూజువల్ హ్యాస్ టోల్డ్ క్లీనింగ్ వ్లాగ్ అనమాట. అంటే ఇంతకు ముందు వ్లాగ్లో మీరు కంప్లీట్గా లివింగ్ రూమ్ చూశారు, అంతకుముందు వ్లాగ్లో కిచెన్ చూశారు. నౌ ద హోల్ హౌస్, ద రెస్ట్ ఆఫ్ ద హౌస్, డైనింగ్ ఏరియా, బెడ్రూమ్స్ 2, ఎవ్రీథింగ్ క్లీన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈలోపు అత్తమ్మ ఒకవైపు నుంచి పూజ గది మొత్తం నీట్గా పటాలన్నీ తీసి బొట్లు పెట్టి మొత్తం అంతా దులిపేసి రెడీ చేసుకుంటున్నారనమాట. నాకు ఇల్లు మొత్తం సదరడానికి 2 hours పడితే అత్తమ్మకి దేవుడి మందిరం ఒక్కటి సదరడానికి 2 hours పడుతుంది. ఇన్ డీటెయిల్డ్గా చక్కగా అన్నీ తీసేసి కడిగి తలతలా మెరిపిస్తారు. ఎనీవే, వైల్ ఐ క్లీన్ ద హౌస్, ఈరోజు నేను ఒకటి మీతో చెప్దాం అనుకుంటున్నా అండ్ మీతో ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం అనుకుంటున్నా. కొంచెం సర్ప్రైజింగ్గా ఉండొచ్చు కొంతమందికి, నన్ను ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళకి, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళకి అయితే బై దెన్ తెలిసిపోయి కూడా ఉండొచ్చు. ఐ హ్యావ్ ఎ గ్రేట్ న్యూస్ ఫర్ యూ ఆల్. ఈ కమింగ్ ఫ్రైడే అంటే రాఖీ పౌర్ణమి రోజు ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ మై డ్రీమ్ బిజినెస్. Yes, you heard it right. I am going to launch my dream business. అండ్ ఇన్స్టాలో స్టోరీ పెట్టినప్పుడు నిన్నటి రోజున ఏం బిజినెస్ గెస్ట్ చేయండి అని చెప్పినప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ గెస్ట్ ఇట్ రైట్. అంటే మీలో చాలామందికి నా టేస్ట్ తెలుసు, నేను తెలుసు. పర్సనల్గా ఈచ్ అదర్ని మనం మీట్ అవ్వకపోయినప్పటికీ యూ గైస్ రియలీ నో మీ. నాకు ఏం నచ్చుతుంది, ఎలా నచ్చుతుంది, ఇఫ్ ఐ స్టార్ట్ సంథింగ్ అసలు అది ఏ జానర్లో ఉంటుంది అని చెప్పి. మీలో చాలామంది ఆల్రెడీ గెస్ చేసేసారు ఏంటి బిజినెస్ అని చెప్పి. బట్ స్టిల్ నేను చెప్పాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ క్రాకరీ బిజినెస్. ఇనీషియల్గా దీన్ని మెల్లగా తీసుకెళ్ళి ఒక పెద్ద బ్రాండ్ లాగా చేయాలి అనేది నా కోరిక అనమాట. అండ్ ఐ నో మెనీ ఆఫ్ యూ విల్ డెఫినెట్లీ సపోర్ట్ మీ. అసలు ఇది ఎప్పుడు, ఎలా, ఎందుకు ప్లాన్ చేశాను అనేది మీకు చెప్తాను. సో ఐ రెడ్ ఎ కమెంట్ వెరీ లాంగ్ బ్యాక్, సంబడి కాలింగ్ మీ సెరామిక్ క్వీన్. ఓకే, అండ్ దానికంటే ముందు కూడా నాకు సెరామిక్స్ అన్న, అసలు ఆ క్యూట్ ఏస్థెటిక్ థింగ్స్ అన్న చాలా 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 ఇష్టం. అండ్ మెనీ సే ఐ హ్యావ్ గాట్ ఎ గుడ్ ఐ ఆన్ ఇట్ అని. అండ్ సమ్హౌ ఐ బిలీవ్ ఇట్ టు. అండ్ స్లోలీ నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. యా, ఐ యామ్ గుడ్ ఎట్ దిస్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఆఫ్టర్ రీడింగ్ సో మెనీ కమెంట్స్, సో మెనీ కాంప్లిమెంట్స్. నాకు తెలుసు ఐ యామ్ గుడ్ ఎట్ ఇట్ అని, బట్ మీరందరూ ఆ కాన్ఫిడెన్స్ని ఇంకా పెంచారనమాట. స్పెషలీ టు ద వన్ హూ కమెంటెడ్ అండ్ హూ నేమ్డ్ మీ సెరామిక్ క్వీన్ అని చెప్పి, ఐ వుడ్ బి థ్యాంకింగ్ హర్ ఎల్ ఆట్. ఆ కమెంట్ చూసిన తర్వాత నాకు చాలా చాలా ఒక తెలియని ఆనందం ఉంటుంది కదా, స్టమక్లో బటర్ఫ్లైస్ అంటారు, అలా అనిపించేది అనమాట చూసిన ప్రతిసారి. సో స్పెషల్ థ్యాంక్స్ టు హర్. ఐ మిస్డ్ హర్ నేమ్, బట్ ఎస్. ఓకే, సడన్గా ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అని అనుకోవచ్చు చాలామంది. ఇది సడన్గా చేసింది కాదు. 2025 ఫిబ్రవరిలో నేను అనుకున్నాను అనమాట.
ఐ షుడ్ స్టార్ట్ సంథింగ్, నాకు ఇంట్రెస్ట్ ఉన్నది స్టార్ట్ చేయాలి అని చెప్పి. అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నవి చాలా ఉన్నాయి, మీకు తెలిసిందే నా ఇంట్రెస్ట్లు రోజు రోజుకి మారుతూ ఉంటాయి కూడా. బట్ నేను చాలా కాన్స్టెంట్గా ఎప్పటి నుంచో ఎన్నేళ్ల నుంచో ఒకదాని మీదే ఉన్నాను అని అంటే అది దీని మీదే. అదే ఫైండింగ్ ద క్యూటెస్ట్ స్టఫ్ టు మై హౌస్. నాట్ ఓన్లీ టు మై హౌస్, ఈవెన్ నేను ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అని అంటే, ఎవరైనా ఇంటికి వస్తున్నారు వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అని అంటే, ఐ విల్ ఓన్లీ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ క్యూట్. అండ్ అవి కూడా మోస్ట్లీ సిరామిక్స్లోనే ఫైండ్ చేస్తాను అనమాట. సో ఇలా దీని మీద ఇంట్రెస్ట్ చాలా ఉన్నప్పుడు వై ఐ కాంట్ రియలీ స్టార్ట్ మై ఓన్ బ్రాండ్, మంచిగా సోర్సింగ్ చేసి అందరికీ ఎఫోర్డబుల్గా ఉండేటట్టు, అందరింట్లో అన్నీ ఉండేటట్టు ఎందుకు ఉండకూడదు అని నాకు అనిపించింది. అండ్ ఇది స్టార్ట్ చేద్దామని చెప్పి నేను 2025లో అనుకున్నప్పుడు వీఆర్ నాట్ ఇన్ ఎ రైట్ పొజిషన్ టు డూ ఇట్. అండ్ మోహన్ అసలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే బై దెన్ నాకు లిక్స్తా ఇంకా చిన్నది అండ్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ నైట్ షిఫ్ట్స్, దాంతోపాటు ఇల్లుని మేనేజ్ చేసుకోవాలి, ఇలా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అని చెప్పి ఆల్రెడీ చాలా మొదలు పెట్టేశాను. నేను ఇంకా ఇది స్టార్ట్ చేస్తే నలిగిపోతాను అని చెప్పి మోహన్ డిడ్ నాట్ ఎంకరేజ్ మీ ఎట్ ఆల్. అండ్ ఇఫ్ యూ రియలీ సీ, నా విజన్ బోర్డ్లో కూడా ఈ సంవత్సరం ఇది స్టార్ట్ చేయాలి అని లేదు. ఇప్పుడే ఎందుకు మొదలెట్టాను అని అంటే, దేనికైనా ఒక మూమెంట్, ఒక టైం, ఒక ఇన్సిడెంట్ అనేది ఉంటుంది కదా, అలా ఒకటి క్రియేట్ అయిందనమాట. అండ్ ఆ ఇన్సిడెంట్ ఏంటో ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. One day turning back to blue. Long for what's to come. Can't forget now to make before it's already gone. Sticks in the ceiling, things I like to follow through, but I hold on. A visionary, sunlight shows an empty room. Long for what's to come. Keep forgetting how to make it known before it's already gone. Looking back as soon as how you know. Did the moment even make it past the room? డైనింగ్ ఏరియా అయిపోయిన తర్వాత బయట కారిడోర్ మొక్కల దగ్గర కూడా అంతా దులిపేసి వాటరింగ్ చేశాను అనమాట ప్లాంట్స్కి. అండ్ కొన్ని మొక్కలు రిపేర్ చేయాల్సినవి ఉంటే అదే మట్టి వేసి ఎక్స్ట్రా గ్రోత్ కట్ చేసి ఇలాంటి పనులు కూడా ఉంటే అవి చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్టోరీ. వై, హౌ అండ్ వెన్ ఈ థాట్ వచ్చింది స్టార్ట్ చేయాలి ఇమీడియట్గా అనేది. మీరు చూసుంటే కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ నేను నెస్టేషియా కొలాబ్ చేశాను. చెయ్యొద్దు అనుకుంటేనే చేశాను, బికాస్ అది అవసరపడింది. అండ్ దిస్ టైం నేను వాళ్ళ వెనకాల పడి చేయాల్సి వచ్చిందనమాట. అఫ్కోర్స్ బికాజ్ ఐ వాంటెడ్ ఐటమ్స్. అండ్ అది ఎందుకో మీ అందరికీ తెలుసు, మా వదిన కిచెన్ని కూడా మంచిగా ఆర్గనైజ్ చేయాలి, అన్నీ బాగుండాలి అని ఒక థాట్తో. అండ్ యూ ఆల్ నో, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కూడా, వీ కమ్ ఫ్రమ్ అ వెరీ వెరీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ హ్యావింగ్ ఆల్ దీస్ ఐటమ్స్ టుడే ఒక పెద్ద లగ్జరీ అనమాట మాకు. అండ్ ప్రతిదానికి కష్టపడడం మాకు అలవాటు. కష్టపడకుండా ఏదైనా ఫ్రీగా వస్తే దాన్ని అనుభవించడం కూడా చేత కాదు మనకి. సో అలానే నెస్టేషియా కొలాబ్ వెనకాల కూడా చాలా కష్టం ఉంటుంది. స్క్రీన్ మీద జస్ట్ మీకు ప్రోడక్ట్స్ వాటి గురించి చెప్తున్నాం అనే ఉంటుంది తప్ప దాని వెనకాల ఉండే కష్టం రియల్లీ ఎవరికీ తెలీదు. అది చెప్పినా కూడా అర్థం కాదు. అండ్ ఆ కంప్లీట్ ప్రాసెస్ నాకు నచ్చలేదన్నమాట. నేను వాళ్ళ వెనకాల పడి చేయడము, ప్రోడక్ట్స్ కోసం కొలాబ్ అడగడము, అండ్ దెన్ ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన వీడియో కరెక్షన్స్కి చిరాకు వచ్చేసి, అబ్బా అసలు నేను ఎందుకు చేస్తున్నా ఇది అన్నట్టు అనిపించింది. కానీ వన్స్ ఆ కిచెన్ అంతా సదురుకొని చూసిన తర్వాత అబ్బా బాగుంది అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్, చిన్న హ్యాపీనెస్ ఉంటుంది కదా, ఐ గాట్ దాట్. అండ్ మీలో చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు కొన్ని బ్రాండ్స్ గురించి, దే ఆర్ సో ఎక్స్పెన్సివ్, మేమంతా ఎఫర్ట్ చేయలేము అది ఇది అని చెప్పి. ఎస్,
అందరూ అన్నీ ఎఫర్ట్ చేయలేరు. మన రేంజ్ ఏంటో మనకి కొన్నిసార్లు తెలుస్తుంది. అండ్ కొన్నిసార్లు కొన్ని కొనుక్కోవాలి ఇష్టమైనవి అన్నప్పుడు మనం డబ్బులు దాచుకుని కొనుక్కున్న వాటిలో ఉండే సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ లెవెల్. అండ్ ఐ నో ఆల్ ఆఫ్ దీస్ ఫీలింగ్స్ బికాజ్ ఐ హ్యావ్ కమ్ త్రూ ఆల్ దోస్ ఫీలింగ్స్ అనమాట. అవన్నీ నేను ఆల్రెడీ అనుభవించి ఉన్నాను. సో ఆ కొలాబ్ చేస్తున్నప్పుడు నా మైండ్ అండ్ హార్ట్లో రన్ అయిన థాట్, అసలు నేనే ఎందుకు ఒకటి స్టార్ట్ చేయకూడదు, వై ఐ ఆమ్ నాట్ వర్కింగ్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్ అని. అండ్ ఇది ఈరోజు కాదు, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా, వై ఐ ఆమ్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ అని అనిపించింది నాకు. రైట్ టైం అనుకుంటాం మనం, టైం రావాలి దేనికైనా, రైట్ టైం రావాలి అని. టైం రాదు, మనం తెచ్చుకోవాలి అనేది నేను బిలీవ్ చేసేదన్నమాట. అలానే ఈ సంవత్సరం నాకు ఎటువంటి ప్లాన్స్ లేకపోతే అసలు బిజినెస్ ఐడియాసే లేనప్పుడు నాకు వచ్చిన థాట్ ఇది, లేదు ఐ హ్యావ్ టు స్టార్ట్ అని. అండ్ ఐ ఇమ్మీడియట్లీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్. అసలు ఎక్కడి నుంచి సోర్స్ చేసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలి, అండ్ ఎలా దీన్ని డెవలప్ చేయాలి, వెబ్సైటా, ఇన్స్టాగ్రామ్ పేజ్ త్రూవా, వాట్సాప్ త్రూవా, అసలు నేను టైంని ఎలా మేనేజ్ చేయగలుగుతాను ఎన్ని పనులు చేస్తున్నప్పుడు, ఒకవేళ జాబ్ మానేయాల్సి వస్తుందా, ఇలా ఎన్నో థాట్స్తో ఫైనలీ ఐ ఆమ్ స్టార్టింగ్ ఇట్. అండ్ ఈ స్టార్ట్కి ఎండ్ అనేదే ఉండదు. దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ దిస్ పర్టికులర్ స్టార్ట్. అండ్ నా ఇంటెన్షన్ కంప్లీట్గా ఒక్కటే, నా ప్రోడక్ట్ని అందరూ ఎఫర్ట్ చేయగలగాలి. ఒకటి నచ్చింది అని వెబ్సైట్లో చూస్తే అరే ఇది నా రేంజ్లోనే ఉంది అని అనుకోవాలి. ఇన్ ద సేమ్ వే సూపర్ ప్రీమియం లగ్జరియస్ ఐటమ్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలి అనేది. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ వేర్ ఎవ్రీబడి ఈజ్ లివింగ్. కొంతమంది కొన్ని ఎఫర్ట్ చేయగలరు, కొంతమంది ఇంకా ప్రీమియం ఎఫర్ట్ చేయగలరు. అలా అని ఈ పేజ్లో ఇది దొరకదు, ఆ పేజ్లో అది దొరకదు అని కాకుండా అన్నీ ఉండాలి అనేది నేను అనుకున్నాను అనమాట. స్లోలీ ఇట్స్ ఎ ప్రోగ్రెస్. మెల్లమెల్లగా డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవాలి నేను దీని గురించి, అండ్ ఎన్నో ఉంటాయి. బట్ నౌ యాజ్ ఆఫ్ నౌ ఐ ఆమ్ స్టార్టింగ్ దిస్ అండ్ లాంచింగ్ ద పేజ్ ఆన్ ఫ్రైడే. నాకు ఎంతో ఇష్టమైన రాఖీ పౌర్ణమి రోజు. అండ్ మీ అందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారు, మీ బ్లెస్సింగ్ నాకు ఇస్తారు అని చెప్పి చాలా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ దీని వెనకాల నేను పడిన కష్టం రియలీ చాలా ఉంది. నాట్ ఓన్లీ మీ, ఈవెన్ మోహన్, వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ దిస్. లాంచ్ డేట్ దగ్గర పడుతుంది. నేను ఇంకా చాలా పనులు చేసుకోవాలన్నమాట దీని గురించి. అండ్ మీన్వెల్ మీరందరూ నా వ్లాగ్స్ మిస్ అవుతూ ఉంటారు కాబట్టి ఐ థాట్ ఐ విల్ నాట్ గివ్ అప్ ఆన్ ద వ్లాగ్స్. అట్లీస్ట్ వారానికి ఒక వ్లాగ్ పెట్టాలి అని అనుకున్నాను. అండ్ ఎస్, లాంచ్ అయిపోయిన తర్వాత we will definitely have 2 to 3 vlogs in a week. మళ్ళీ ఎక్కకు. keep forgetting how to నేనేమి ఇవ్వను. బుక్స్ టేక్ ఎవ్రీథింగ్ అవుట్. ఇంకో క్లాత్ తెచ్చుకో. ఇష్టం నాన్న, నేను చేసుకుంటాను కదా నాన్న. లిక్స్తా ఉంది అంటే నాకు హాఫ్ అన్ అవర్లో చేయాల్సిన పని గంట ఖచ్చితంగా పడుతుంది. అలా డిస్ట్రాక్ట్ అయిపోతాను అనమాట కాసేపు మధ్యలో. దాంతో ఆడుకోవడం, మళ్ళీ అది సతాయించడం స్టార్ట్ చేస్తుంది. నేను చేసిన పని చేస్తానంటుంది ఇలా. బట్ ఐ లవ్ దట్ టైం. లేట్ అయినా పర్లేదు కానీ బాగా అనిపిస్తుంది దాంతో టైం స్పెండ్ చేస్తూ పని చేసుకోవడం. ఓకే, డైనింగ్ ఏరియా అయిపోయింది, బయట కారిడోర్ అయిపోయింది. ఇంకా ఈ 2 రూమ్లే మిగిలి ఉన్నాయి అనమాట క్లీన్ చేయడానికి. మార్నింగ్ మోహన్ హెల్ప్ చేశారు. నేను మొక్కలకి వాటర్ చేయడం, కారిడోర్ క్లీన్ చేసేటప్పుడు ఈ కర్టన్స్ అన్నీ తీసేసి పైన అంతా దులిపేశారనమాట నీట్గా. సో నేను రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ చేస్తున్నాను ఇప్పుడు, లైక్ బెడ్షీట్స్ వేయడము, కర్టన్స్ వేయడము ఇలా. అసలు ఈ రూమ్లో దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో సీరియస్లీ అర్థం కాదు నాకు. వీ హార్డ్లీ ఓపెన్ ద విండోస్ ఈ రూమ్లో అయితే. అయినా కూడా డస్ట్ నేను ఉన్నాను కానీ ప్రతి దగ్గర కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ డస్టింగ్ క్లీనింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా.
పండగ వస్తుంది కదా అని ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం. సరే పండగ అయిన తర్వాత రెస్ట్ తీసుకుందాంలే అంటే లేదు, ఎక్కడివి తీసినవి అక్కడ పెట్టుకోవాలి, మళ్ళీ సదురుకోవాలి. సో ఇది ఉన్నంత కాలం ఉంటూనే ఉంటుంది. అందుకే అంటూ ఉంటాను, నాకు హేట్ అండ్ లవ్ రిలేషన్ ఉంది ఈ పనులతో అని. Close to violet on a Sunday. Nearly made it in, but I know all the ordinary. Monday turning back to long. Keep forgetting how to make it known before it's already gone. Full of post-its in the ceiling. Things I like to follow through, but I hold on. Visionary. Light shows an empty room. Long for what's to come. Keep forgetting how to make it known before it's నవ్వలేదు. రాకెట్ వేసాను కదా, అది దూరం వెళ్ళిందని చెప్పి నవ్విన. వచ్చావని నవ్వలేదు నాన్న, వచ్చావని అయితే కాదు. సరే ఒక్కటి. అండ్ ఈ వేస్ నా కలీగ్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట మా ఇంటి గృహప్రవేశానికి. అండ్ అది అప్పటి నుంచి ప్రాపర్ డిస్ప్లేలో లేదు, అత్తమ్మ రూమ్లో అద్దం పక్కన ఉండేది. ఐ థింక్ అది మంచిగా యూటిలైజ్ అవ్వట్లేదు అక్కడ ఉంటే అని అనిపించింది. సో ఐ థాట్ ఈ కార్నర్లో పెడదాము అని చెప్పి. ఇక్కడ న్యాచురల్ ప్లాంట్ ఏది పెట్టినా మేబీ లైటింగ్ ఎయిర్ వల్ల బతకట్లేదు, అన్నెసెసరీ ఐఎమ్ కిల్లింగ్ సో మెనీ ప్లాంట్స్. అందుకనే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో ఈ వేస్లో వేసి పెడుతున్నా. అండ్ దిస్ బిగ్ లోటస్ కనిపిస్తుంది కదా బంచ్, నాకు అది 250 రూపీసో 300 రూపీస్కో బేగం బజార్లో తీసుకున్నాను అనమాట. క్వాలిటీ సైజ్ వైజ్ చూసుకుంటే 300 రూపీస్కి బెస్ట్ డీల్. అండ్ ఫ్యూ మోర్ థింగ్స్, అద్దం క్లీన్ చేయాలి, కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేసి మ్యాట్ వేసేస్తే ఐఎమ్ డన్ విత్ ద మాస్టర్ బెడ్రూమ్ యాజ్ వెల్. close to violet on a Sunday. Nearly made it into bloom, but I know oh the ordinary. Monday turning back to blue. Long for what's to come. Keep forgetting how to make it known before. మూవింగ్ టు ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆఫ్ ద హౌస్, అదే ఈ అత్తమ్మ బెడ్రూమ్ అనమాట. సో దీనిలో ఏంటంటే ఈ రూమ్ చాలా చిన్నది, బెడ్ ఉంటుంది, కబోర్డ్స్ ఉంటాయి. ఆ కబోర్డ్స్లో అత్తమ్మ బట్టలే ఉంటాయండి. సో ఎప్పటికప్పుడు ఆవిడే చదువుకుంటారు, నాకు పెద్దగా పని ఉండదు. బెడ్ లెనిన్స్ ఒకటి రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఈరోజు పైన బూజులు అండ్ బెడ్ ఇది క్లోత్ బెడ్ కదా, కవర్ చేసి ఉంది, అదంతా కూడా వ్యాక్యూమ్ చేయాలన్నమాట. అండ్ నా బుర్రకి కొంచెం కూడా పని చేయడం చక్కగా రాదనుకుంటా. ఎవరైనా ఇలా దులుపుకున్నాక మంచం మీద ఉన్న బెడ్షీట్ అదంతా తీస్తారు. నేను ముందే తీసేసి తర్వాత దులిపాను. ఇదిగో తర్వాత ఇలా వ్యాక్యూమ్ చేసుకోవాలి కదా, డబుల్ పని చేసుకోవాలి కదా మనం, అప్పుడే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేకపోతే మన బ్రెయిన్ ముందు పని చేయదు అసలు. Even make it past the room.
అండ్ ఎస్ బెడ్షీట్ వేస్తున్నా. యూజువలీ నాకు ఈ రూమ్లో ఎల్లో ఎక్కువ డామినేటింగ్గా ఉంది కదా, అందుకని ఎప్పుడు ఎల్లో ఆర్ పేస్టల్ కలర్స్ ఉన్న బెడ్షీట్స్ ఎక్కువ వేయడానికి ఇష్టపడతాను అనమాట. బట్ దిస్ టైం ఎందుకు నాకు ఈ బ్లూ కలర్ కొంచెం కాంట్రాస్ట్గా రూమ్ వైబ్కి మ్యాచ్ అవుతుందేమో అనిపించి ఇది తీసుకున్నాను. ఐ విల్ ట్రై టు ట్యాగ్ ద ప్రోడక్ట్స్ ఇన్ ద ప్రోడక్ట్ సెక్షన్ ఒకవేళ కుదిరితే. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఈ బెడ్షీట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఫిట్ ఇన్ బెడ్షీట్ అనమాట. ఎఫోర్డబుల్, క్వాలిటీ కూడా బాగుంది ఈవెన్ ఆఫ్టర్ ద వాష్. అండ్ దీని తర్వాత మిర్రర్ పక్కకున్న షెల్ఫ్స్ 2 క్లీన్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ మిర్రర్ వచ్చేసి స్టోరేజ్ మిర్రర్ అనమాట, లోపల ఉంటుంది. సో అది నేను ఎక్కువ టచ్ చేయను. అత్తమ్మ ఎక్కువ చదువుకుంటూ ఉంటారు, ఎందుకంటే దాని లోపల మెడిసిన్స్, స్లిప్స్, ఆవిడ ఆయింట్మెంట్స్ ఏవేవో ఉంటాయి. ఒకవేళ నేను చదివాను అనుకో అందులో సగం పడేస్తాను అనమాట. ఆ తర్వాత ఆవిడ నన్ను తిట్టుకుంటారు, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి. నేను అసలు ఆ డ్రెస్సింగ్ ఏరియాని, ఆ డ్రెస్సింగ్ మిర్రర్ని అస్సలు ముట్టుకోను అనమాట. లోపల జస్ట్ పైన క్లీన్ చేసేస్తాను. అండ్ ఫ్యూ థింగ్స్ విచ్ షీ కాంట్ రీచ్, లైక్ ఈ అద్దం పైన ఎక్కి తుడవలేరు కాబట్టి అవన్నీ నేనే తుడుస్తాను అనమాట. Flush the violet on a Sunday. Nearly made it into bloom. But I know all the ordinary. Monday turning back to blue. Long for what's to come. Keep forgetting how to make it known. Before it's already gone. Full of post-its in the ceiling. Things I like to follow through. Gotta hold on. A visionary. Sunlight shows an empty room. Long for what's to come. Keep forgetting how to make it టిష్యూ పేపర్ దాన్ని బాత్రూంలో before it's అండ్ ఈ రూమ్లో ఖచ్చితంగా టబ్ చైర్స్ ఉంటాయి. ఎందుకో తెలుసా? బట్టలు కూర్చుంటాయి దీని మీద. మేము కూర్చోము, బట్ బట్టలు కూర్చుంటాయి. ఆరిపోయిన బట్టలన్నీ నేను ఇక్కడ ఈ టబ్ చైర్లో తీసుకొచ్చి డంప్ చేసేస్తానమాట. అత్తమ్మకి టైం కుదిరినప్పుడు, ఓపిక ఉన్నప్పుడు కూర్చుని మడత పెడతారు. ఆ తర్వాత మేము సెగ్రిగేట్ చేసుకుని ఎవరి కబోర్డ్స్లో వాళ్ళం పెట్టుకుంటాం. అండ్ హియర్ కంప్లీట్స్ ద కంప్లీట్ రూమ్. అండ్ దెన్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకుని ఆఫ్టర్నూన్ నేను బేగం బజార్ వెళ్ళాను అనమాట విత్ మై ఫ్రెండ్. నెక్స్ట్ లైక్ వరలక్ష్మి వ్రతానికి కొన్ని తోరణాలు అవి తీసుకోవాలి అని చెప్పి, అండ్ దాంతోపాటు నా ప్యాకింగ్కి కావాల్సిన సామాన్లు కూడా తీసుకోవాలి అని చెప్పి, అండ్ ఈ బిగ్ తోరణం ఒకటి తీసుకున్నాను. నాకు 1200 రూపీస్ పడింది, విచ్ వాజ్ లైక్ అఫోర్డబుల్. మా మణికొండలో లోకల్ స్టోర్స్లో చూస్తే దాన్ని 2000-2500 కూడా అమ్ముతున్నారు. సో ఐ థాట్ ఐ షాప్ సంథింగ్ ఫర్ వరలక్ష్మి వ్రతం యాజ్ వెల్ అని చెప్పి. అండ్ ఆ రోజు ట్రాఫిక్, ఓ మై గాడ్, సగం టైం నేను రోడ్డు మీదే ఉన్నానేమో అనిపించింది షాపింగ్ కంటే ఎక్కువ. అండ్ హైదరాబాద్ ఈజ్ నాట్ హైదరాబాదింగ్ ఎనీ మోర్. ఎక్కడ చూసినా, ఏ టైంలో చూసినా ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. nearly made it into bloom. But I know all the ordinary. Monday turning back to blue. Long for what's to come. Keep forgetting how to make it known. Before it's already gone. అండ్ దెన్ ఇన్ ద ఈవినింగ్ నర్సరీకి వెళ్ళాను అనమాట. కొన్ని మొక్కలు నా దగ్గర చచ్చిపోయినాయి. చాలామంది అంటూ ఉంటారు కదా, మీ మొక్కలు బాగుంటాయి, మీ మొక్కలు బాగుంటాయి అని చెప్పి. లేదు, నా దగ్గర కూడా కొన్ని మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి లో మెయింటెనెన్స్ వల్ల. సో కొన్ని కుండీలు ఖాళీ అయిపోయినాయి అని చెప్పి కొత్త ప్లాంట్స్ అందులో వేద్దామని నర్సరీకి వచ్చాను. కొన్ని చిట్టి చిట్టి మొక్కలు నేను పెంచగలిగినవి మటుకే తీసుకున్నాను అనమాట ఈసారి. ప్రయోగాలు అయితే ఏం చేయలేదు. అండ్ ఎక్కువ రోజులు ఉంటాయి, లైక్ ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు అన్నవి తీసుకున్నా. అండ్ లో బడ్జెట్, అండర్ లైక్ 700-800లోనే బిల్ అయ్యేటట్టు చూశాను అనమాట. It's already
సైడ్కి పెట్టండి, దగ్గరికి అలా పెట్టండి. ఇంకో సైడ్ నేను మినీ గార్డెన్ చేద్దాం. అదే అందుకని. అండ్ ఫ్రమ్ దేర్ వీ హ్యావ్ బీన్ టు డొమినోస్. నాకు ఆకలి చాలా అంటే చాలా వేసింది అనమాట. అండ్ ఇంటికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఐ థాట్ ఆఫ్ హ్యావింగ్ పిజ్జా. అండ్ ఐ వాజ్ ఆల్సో క్రేవింగ్ సిన్స్ లాంగ్. అండ్ డొమినోస్ పిజ్జా సమ్హౌ కొంచెం నచ్చుతుంది నాకు. అండ్ మాకు ఇంటికి దగ్గరలో ఇది ఒక్కటే ఉంది. అండ్ ఐ లవ్ దేర్ టాకోస్ యాజ్ వెల్. పిజ్జా కంటే టాకో బాగుంటుంది. సో వీ ఆర్డర్డ్ ఫర్ చికెన్ తందూరి టాకో. ఈ లోపు మా లిచ్చమ్మ కూడా షీ వాంటెడ్ సమ్ మార్గరీటా పిజ్జా, దానికి కూడా తీసుకెళ్ళామన్నమాట. అండ్ ఐ వాజ్ సూపర్ టయర్డ్. ఇంటికి వెళ్తే బెడ్ మీద ఫట్ మని పడుకుంటే అలా నిద్ర వచ్చేస్తుంది, ఇంకా కోమా. అండ్ నేను వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్న చీర గురించి చాలా డిఎమ్స్ వచ్చాయి, ఎక్కడ తీసుకున్నాను అని చెప్పి. అండ్ ఇంతకుముందు నేను శారీస్ చూపించినప్పుడు కూడా చాలామంది అడిగారనమాట, మీరు పట్టు శారీస్ స్పెషల్గా ఎక్కడ తీసుకుంటారు అని. మా ఇంటికి ఒక వెండర్ వస్తారు, ఈయన పర్టికులర్గా కంచి పట్టు శారీస్ నేచి ప్రతి ఇంటికి వెళ్ళి అమ్ముతారనమాట. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వస్తారు. మీరు కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అండ్ హీఈస్ ఎ వెరీ జెన్యూన్ వెండర్. ఆయన నేసిన వీడియోస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ శారీ ప్యూర్ కంచి పట్టు శారీ. కొన్నిసార్లు కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఎలా కావాలి, బార్డర్ ఎలా కావాలి అని కనుక్కొని నేచి కూడా ఇస్తారు. అండ్ మెయిన్ నాకు నచ్చింది ఏంటి అంటే ఈ చీరలన్నీ ఇన్స్టాల్మెంట్ బేస్ మీద మనం తీసుకోవచ్చు. చిన్నప్పుడు మన అమ్మలు తీసుకునేవాళ్ళు కదా, ఇంటింటికి వచ్చి అమ్మే వాళ్ళ దగ్గర 1000 రూపాయలు 500 ఇచ్చి. ఇది సేమ్ ప్రాసెస్ నేను కూడా ఫాలో అవుతాను అనమాట. కాకపోతే ఇప్పుడు 1500 కాకుండా 10,000 15,000 అయింది, అదే తేడా. సో మంత్లీ అంటే 4 to 5 ఇన్స్టాల్మెంట్స్లో ఫినిష్ చేయాలి ఆయనకి ఇచ్చేది. సో మనం ఎన్ని చీరలు తీసుకుంటాం దాన్ని బట్టి అమౌంట్ మంత్లీ ఇంత ఇస్తాను అని కమిట్మెంట్ ఇస్తే ఆయన శారీస్ ఇస్తారనమాట. అండ్ ఐ రియలీ లవ్ ద క్వాలిటీ. ఇదిగో ఇది నేను స్క్రీన్ మీద ఎక్కడైనా వీడియో యాడ్ చేయడానికి ట్రై చేస్తా, ఆయనే స్వయంగా నేర్చారు అనడానికి ఒక ప్రూఫ్ లాగా. సో దిస్ టైమ్ ఫర్ దిస్ ఇయర్ ఐ టుక్ 4 శారీస్ అనమాట. నాకు 2, అత్తమ్మకి 2. అత్తమ్మకి తీసుకునేవి కూడా నేను బ్లౌజ్ కుట్టించుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కట్టుకుంటూ ఉంటాను. ఈవెన్ అత్తమ్మ కూడా నా శారీస్ అలా కట్టుకుంటూ ఉంటారనమాట. సో మా ఇద్దరికి ఎక్స్చేంజ్ చేసుకోవడం అలవాటే. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ వరలక్ష్మి వ్రతం వ్లాగ్తో మేము ముందుంటాను. అండ్ రియలీ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఫర్ కమింగ్ ఫ్రైడే రాఖీ పౌర్ణమి గురించి. ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. I wish you all wish me luck and thanks for your wonderful support. అండ్ ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చి ఉంటే మేక్ ష్యూర్ టు హిట్ ద లైక్ బటన్. అండ్ కొత్తగా చూసి బాగుంది వీడియో అని అనిపిస్తే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ యాజ్ వెల్. సరే మరి, see you all on the next video really very soon. Thanks for watching till the end. Bye bye.